సభాముఖంగా తెలియజేసుకుంటాం. బాపట్ల ఆర్టీసీ పాత బస్టాండ్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం స్వామివారి 55వ వార్షిక ప్రతిష్ఠా మహోత్సవం దీక్షగా నిర్వహించారు. భక్తులు స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చని అర్చకులు తెలిపారు. మహోత్సవంలో మార్చి 13న పంచామృతాభిషేకం, 14న కళ్యాణం, పుష్పయాగం, 15న శాంతి హోమం, పూర్ణాహుతి మరియు అన్నప్రసాద విరాళ కార్యక్రమాలు జరుగుతున్నట్లు కమిటీ తెలిపింది. బాపట్ల క్షేత్రంలో ఆర్టీసీ పాత బస్టాండ్లో వేంచేసిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి 55వ వార్షిక ప్రతిష్టోత్సవాలు మార్చి 13వ తారీఖు, 14, 15 3 రోజుల పాటు జరుగుతున్నాయి. 13వ తారీఖు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, ఆ రోజు సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ. 14వ తారీఖు స్వామివారి శాంతి కళ్యాణం, సాయంత్రం పుష్పయాగం. 15వ తారీఖు స్వామివారి అష్టాక్షరీ మంత్రంతో హోమ కార్యక్రమాన్ని నిర్వహించి 11:44 పూర్ణాహుతి చేసి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమము. ఆ రోజు సాయంత్రం స్వామివారి వింజల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో 50 మంది భక్తులు ధన వస్తు రూపేణ సహకరించి స్వామి పూజ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి